95% ఆఫ్ ద కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫాలో అయ్యే సిలబస్ స్ట్రక్చర్ కానీ ఎవ్రీథింగ్ కానీ కంప్లీట్లీ అవుట్డేటెడ్ ఉంది. టీచర్స్ కి ఆ సబ్జెక్ట్ మీద లెర్నింగ్ లేదు. జస్ట్ వాళ్ళు కూడా చాట్ జీపీటీ వాడతారో గూగుల్ వాడతారో ఆ స్ట్రక్చర్ ని కానీ ఆ సిలబస్ ని కానీ చేంజ్ చేయడం కానీ యాజ్ అ ఇన్ఫ్లుయెన్షియల్ బాడీ నాస్కామ్ గవర్నమెంట్ కి వెళ్ళి పాలసీ చేంజెస్ కానీ ఆ సిలబస్ చేంజెస్ కానీ క్యాన్ యూ క్రియేట్ ఎనీ ఇంపాక్ట్? టెక్నాలజీ చేంజ్ అయిన కొద్దీ స్టూడెంట్స్ ఒకళ్ళే కాదు ట్రైనర్స్ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. రీసెంట్ గా సైన్ చేసిన ఎంఓయూస్ లో కూడా మల్టిపుల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆఫీసెస్ లో యూనివర్సిటీస్ లో ఆ వర్క్ ఫోర్స్ అండ్ ది టీచర్స్ ని ట్రైన్ చేసే మాడ్యూల్స్ ఆల్రెడీ వర్క్ అనేది మొదలైంది. 2025 లో we have been seeing lot of changes in the market. లే ఆఫ్ చేయడం కానీ ఈ పరంగా అవుతుంది కదా. నాస్కామ్ స్కిల్లింగ్ లో వాట్ ఈస్ ఇట్స్ రోల్? ఇండస్ట్రీకి రిలవెంట్ కంటెంట్ ని అకాడమీకి అందజేయడం, అకాడమీలో ఉన్న పెయిన్ పాయింట్స్ ని తెలుసుకొని ఇండస్ట్రీకి క్లోజ్ గా తీసుకురావడం చేసే ప్రయత్నం. రీస్కిల్లింగ్ అండ్ అప్ స్కిల్లింగ్, ది హోల్ ఇంటెంట్ ఈస్ టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్ కదా. ఎన్పిటిఎల్ కోర్సెస్ అని స్వయం అని ఇలా ఉన్నాయి కదా ఓన్ కోర్సెస్. దానికి క్రెడిట్ పాయింట్స్ ఉంటాయి. క్రెడిట్ పాయింట్స్ ఉన్న కోర్సెస్ స్టూడెంట్స్ చేసినా కూడా వీళ్ళకి బయట నుంచి ఇంటర్న్షిప్స్ వచ్చినా కూడా కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, లేదు మీరు ఆ కోర్స్ ఇప్పుడు చేయడానికి అంత టైం స్పెండ్ చేయొద్దు, కాలేజ్ లో ఉన్న పోర్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలి, ఆ ఇంటర్న్షిప్ కి వెళ్ళడానికి వీలు లేదు, మీరు ఈ కాలేజ్ కి అటెండెన్స్ కి రావాలి అని. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్పోక్ టు అస్. మన టెక్నాలజీ ఇండస్ట్రీ చూసుకుంటే టెక్నాలజీ ఇండస్ట్రీకి మన టాలెంట్ అనేది ఒక బ్యాక్ బోన్. టెక్నాలజీ రోజు చేంజ్ అవుతూ ఉంటుంది. సో కాన్స్టెంట్ గా అప్గ్రేడ్ అవ్వడం, అప్ స్కిల్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. నాస్కామ్ ఆపర్చునిటీ ఇస్తుందా? లైక్ ఆఫ్టర్ స్కిల్లింగ్ ఇంటర్న్షిప్స్ అనేవి క్రియేట్ చేస్తుందా? మై రికమెండేషన్ వుడ్ ఆల్వేస్ బి ప్లీజ్ ఫోకస్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్. ఇది మన పాడ్కాస్ట్ లో కానీ డిస్కషన్స్ లో కానీ ఒక భగవద్గీత లాగా అయిపోయింది అనమాట. దీన్ని మనం పదే పదే చెప్తూ ఉంటాము. Hello, welcome to Vidvika Growth Talks with Sri. Today, I have a very special guest. మీ అందరూ నాస్కామ్ గురించి వినే ఉంటారు. నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కౌన్సిల్. We have Mr. Raghu Kumar, who is the Deputy Director for NASCOM, Telangana, Andhra Pradesh and Eastern States. ఒక సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్ని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని అండ్ గవర్నమెంట్ని ఈ మూడింటిని కనెక్ట్ చేసే ఒక బాడీ. We had very insightful discussion అండి. దిస్ ఈజ్ రిగార్డింగ్ అసలుకు ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు కదా డిజిటల్ స్కిల్ గ్యాప్ ఏముంది. ఇప్పటి వరకు మనకి 6 lakh డిజిటల్ స్కిల్స్ అనేవి నీడ్ ఉంది. 2027 కల్లా 1.25 మిలియన్స్ అవుతుందంట యాజ్ పర్ అ సర్వే. మనం ఈ డిజిటల్ స్కిల్ గ్యాప్ని, ఈ షార్టేజ్ని ఎలా తగ్గించాలి? దీనికోసం రకరకాల కోర్సెస్ ఉన్నాయి. లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే క్రెడిట్ పాయింట్స్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎన్పిటిఎల్ కానీ స్వయం కానీ ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటుగా నాస్కామ్ వాళ్ళకి ఒక సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్ అని ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ అకాడమియా అండ్ ఇండస్ట్రీ కనెక్ట్ని బిల్డ్ చేసి లాట్ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ బిల్డ్ చేస్తారు. సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంది. వీళ్ళు గవర్నమెంట్తో కూడా టైఅప్ అయి ఉంటారు. గవర్నమెంట్తో టైఅప్ అయి ఉన్నప్పుడు పాలసీ చేంజెస్ కానీ ఇవన్నీ రికమెండ్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్కి. ఇన్సైట్ఫుల్ కాన్వర్జేషన్ని మనం విని మీకు ఈ డిస్కషన్ ద్వారా తెలిసిన న్యూ పాయింట్స్ ఏంటి, లేదంటే మీరు ఆల్రెడీ ఆన్లైన్ కోర్సెస్ చేసి ఉంటే, నాకు తెలుసు లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ దట్ థియరిటికల్ ఎక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ ఉండదు, పెద్ద యూజ్ ఉండదు అని చెప్తారు. కొంతమంది ఏమో ఇది యూస్ఫుల్ ఉంది అంటారు. అసలు మీ వ్యూ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో రాయండి. లెట్స్ మేక్ దిస్ పాడ్కాస్ట్ మోర్ ఇంటరాక్టివ్ పాడ్కాస్ట్. అండ్ ఈ ఇన్సైట్ఫుల్ పాడ్కాస్ట్ని విన్నాక ఐ రియలీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. హలో రఘు గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ ది పాడ్కాస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. థ్యాంక్ యూ అండి. సో బిఫోర్ వీ స్టార్ట్, అసలుకు నాస్కామ్ అనే బాడీ ఏంటి? వాట్ డూ యూ గైజ్ డూ? బికాజ్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ ది కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. మీరు అసలుకు అకాడమిక్ కనెక్ట్ ఏంటి, కార్పొరేట్స్తో ఏం చేస్తారో కొంచెం నాస్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అండి. నాస్కామ్ అనేది నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. ఇది ఒక ఇండస్ట్రీ అసోసియేషన్. మేము ఈ సంస్థ స్థాపించబడింది విత్ ది హెల్ప్ ఆఫ్ ఇండస్ట్రీ. అండ్ ఆ హోల్ ఇంటెంట్ అండ్ పర్పస్ ఏంటంటే ఇండస్ట్రీతో కలిసి పనిచేయడం అండ్ ఇండస్ట్రీకి కావాల్సిన విషయాల్ని తీసుకొని
ఇండస్ట్రీకి ఒక ఎనేబులర్గా ఉండడం. ఎనేబులర్గా అంటే ఇండస్ట్రీకి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, స్పెషల్గా టెక్నాలజీ ఇండస్ట్రీ. ఈ ఏమేమి ఎనేబుల్ చేస్తాం? ఒకటి పాలసీ స్పేస్, మన గవర్నమెంట్ రెగ్యులేటర్స్తో క్లోజ్గా మాట్లాడడం అండ్ వాళ్ళు తీసుకొచ్చే మల్టిపుల్ యాక్ట్స్ అండ్ పాలసీస్ ఏవైతే ఉంటాయో అది ఇండస్ట్రీకి అనుగుణంగా ఉండే పాలసీలు తీసుకురావడానికి ఒక బ్రిడ్జ్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్. ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ గవర్నమెంట్కి తీసుకెళ్ళడం, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండస్ట్రీకి అందజేయడం. సో దట్ ఒక ఎనేబుల్ పాలసీస్ని తీసుకురావడం అదొక కీ ఏరియా ఆఫ్ వర్క్ నాస్కామ్ చేసేది. అది కాకుండా మన టెక్నాలజీ ఇండస్ట్రీ చూసుకుంటే టెక్నాలజీ ఇండస్ట్రీకి మన టాలెంట్ అనేది ఒక బ్యాక్. ఈ సంవత్సరానికి టెక్నాలజీ ఇండస్ట్రీకి ఒక 5.8 మిలియన్ డైరెక్ట్ వర్క్ ఫోర్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇండైరెక్ట్గా ఇట్ విల్ బీ 1.5 to 1.8 టైమ్స్. సో ఈ టాలెంట్ని మన టెక్నాలజీ డిస్రప్షన్ అనేది దేర్ ఆర్ మల్టిపుల్ డిస్రప్షన్స్ ఇన్ టెక్నాలజీ రోజు చేంజ్ అవుతూ ఉంటుంది. సో కాన్స్టెంట్గా అప్గ్రేడ్ అవ్వడం, అప్స్కిల్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. అండ్ మనకి ప్రతి ఏడాది చాలామంది న్యూ వర్క్ ఫోర్స్ కూడా కాలేజెస్ నుంచి ఆస్పైరింగ్ వర్క్ ఫోర్స్ కూడా వస్తారు. సో వీళ్ళందరికీ ఇండస్ట్రీకి రిలవెంట్ కాంటెంట్ అందజేయడం, సో ఆ స్కిల్లింగ్ ఆస్పెక్ట్లో కూడా మేము పనిచేస్తాం. మేము క్లోజ్గా ఇండస్ట్రీస్తో అండ్ అకాడమీ ఇన్స్టిట్యూషన్స్తో, యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి ఇండస్ట్రీకి సంబంధించిన రిలవెంట్ కాంటెంట్, సో ఇండస్ట్రీకి రిలవెంట్ కాంటెంట్ని అకాడమీకి అందజేయడం, అలాగే అకాడమీలో ఉన్న పెయిన్ పాయింట్స్ని తెలుసుకొని ఇండస్ట్రీకి క్లోజ్గా తీసుకురావడం చేసే ప్రయత్నం, రీస్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్. అందులో కూడా చాలా అవెన్యూస్లో వర్క్ చేస్తాం. అది కాకుండా ఇండస్ట్రీలో మాది మెంబర్ డ్రివెన్ ఆర్గనైజేషన్. ఇండస్ట్రీలో ఉన్న మల్టిపుల్ ఇండస్ట్రీస్, స్పెషల్గా టెక్నాలజీ సెక్టర్లో పనిచేసే ఇండస్ట్రీస్, వాళ్ళకున్న ప్రోడక్ట్ సర్వీసెస్ వాళ్ళందరూ మాకు మెంబర్స్ అవుతారు. సో ఈ మెంబర్స్లో మాకు 3,800 ప్లస్ మెంబర్స్ ఉన్నారు పాన్ ఇండియాలో. కానీ అందులో 70% వాళ్ళు మా కంపెనీస్ ఎంఎస్ఎంఈ, స్మాల్ అండ్ మీడియం సెక్టార్లో ఉన్నవాళ్ళు బై టర్న్ ఓవర్. సో వీళ్ళందరికీ ఈ కంపెనీస్కి మార్కెట్ యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కొత్త మార్కెట్స్కి వెళ్ళటం, కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం. సో మేము ఈ గ్లోబల్ మార్కెట్స్లో మన యుఎస్ కానీ, యూకే, నార్డిక్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి రకరకాల మార్కెట్లలో అక్కడ ఉన్న లోకల్ ప్లేయర్స్, లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లతో, లోకల్ అసోసియేషన్స్తో పార్ట్నర్ అయ్యి ఇక్కడ ఉన్న మన ఇండస్ట్రీస్కి అవకాశాలు కలిగించడం. అక్కడ ఆ మార్కెట్ సైజ్ ఎంత ఉంది, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎవరెవరు టెక్నాలజీ అబ్జర్ప్షన్ ఎలా ఉంది, అడాప్షన్ ఎలా ఉంది అని ఒక అవగాహన కలిగిస్తాం మెంబర్స్ అందరికీ. సో ఎలా కలిగిస్తాం? అక్కడ ఉన్న ట్రేడ్ ఫేర్స్లో పార్టిసిపేట్ చేయడం, అక్కడికి డెలిగేషన్ తీసుకువెళ్ళడం, అక్కడి నుంచి డెలిగేషన్ ఇక్కడికి తీసుకురావడం. సో ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది మార్కెట్ యాక్సెస్. అలాగే ఇండియాలో కూడా బిజినెస్ చేసే వాళ్ళకి డొమెస్టిక్ మార్కెట్ యాక్సెస్ కూడా ప్రోగ్రామ్స్ రన్ చేస్తాం. సో డొమెస్టిక్ మన బ్యాంక్స్ కానీ, హెల్త్ కేర్, హాస్పిటల్ ప్రొవైడర్స్ కానీ ఇలా రకరకాల సెగ్మెంట్లో ఎవరికైతే టెక్నాలజీ నీడ్ ఉంటుందో అలాంటి వాళ్ళకి, అలాంటి ఎంటర్ప్రైజెస్ కల్పించే ప్రోగ్రామ్స్ అలాంటివి రన్ చేస్తాం. అది అంది మార్కెట్ యాక్సెస్. ఓకే. అదే కాకుండా ఈ మన టెక్నాలజీ ర్యాపిడ్ చేంజ్ ఇన్ దిస్ టెక్నాలజీ, ఇది కాన్స్టెంట్గా ఒక ప్లాట్ఫామ్ కావాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవి ఇండస్ట్రీలో ఇప్పుడు చూసుకుంటే టెక్నాలజీ చేంజ్ ఆర్ అడాప్షన్లో కొంతమంది లీడర్స్ ఉంటారు, కొంతమంది దే విల్ బీ ఫాల్ బిహైండ్ టు అది వాళ్ళు క్యాచప్ చేయాలి. సో మేము ఈ సబ్జెక్ట్ మీద చాలా రీసెర్చ్ చేసి రిపోర్ట్స్ పబ్లిష్ చేయడం, అది టెక్నాలజీ అయినా కావచ్చు, బిజినెస్ పరంగా అయినా కావచ్చు. సో ఈ మేజర్ విషయాల్లో ఇండస్ట్రీ లీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళు పలానా స్టేజ్కి వెళ్ళడానికి ఆపర్చునిటీస్ ఎలా ఉండేవి, ఛాలెంజెస్ ఏమయ్యాయి, అలాంటి ఫైండింగ్స్ అన్నీ ఒక రిపోర్ట్ కానీ, బ్లాగ్ కానీ, కేస్ స్టడీ ఆ రూపంలో మేము పబ్లిష్ చేస్తాం ఈకోసిస్టమ్కి. అలాగే లార్జ్ ఫార్మాట్ పెద్ద సైజ్ ఈవెంట్స్ చేస్తాం అందరినీ. సో అది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం
ఇండస్ట్రీ, అకాడమియా, గవర్నమెంట్ అందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి కొలాబరేట్ చేసి ఈ ఛాలెంజెస్ అన్నీ అడ్రస్ చేయడానికి ఒక లార్జ్ ఫార్మాట్ మల్టీ సెగ్మెంటెడ్ ఈవెంట్స్ కూడా చేస్తాం మేము. సూపర్ అండి. ఒక గుడ్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాట్ నాస్కామ్ డస్ అని. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు ఇండస్ట్రీ కనెక్ట్ విత్ అకాడమిక్స్ ఈ పాయింట్ ఒకటి స్ట్రెస్ చేశారు అండ్ ఇంకొకటి స్కిల్లింగ్ మీద చేశారు. కరెంట్ ఇప్పుడు 2025లో వీ హ్యావ్ బీన్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద మార్కెట్. అంటే గుడ్ నంబర్ ఆఫ్ జీసీసీస్ వస్తున్నాయి ఇండియాకి. అలాగే లాట్ ఆఫ్ కంపెనీస్ రివ్యూ చేసుకొని లే ఆఫ్ చేయడం కానీ ఈ పరంగా అవుతుంది కదా. సో నౌ నాస్కామ్ స్కిల్లింగ్లో వాట్ ఈజ్ ఇట్స్ రోల్? బికాజ్ ఇది అకాడమిక్ స్కిల్లింగా లేకపోతే ఆర్గనైజేషన్స్కి స్కిల్లింగా, హౌ ఈజ్ ఇట్? ఇది 2 విధానాలుగా 2 ఉన్నాయండి. ఒకటి నాస్కామ్లో సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్ ఉంది. సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్ అనేది ఒక బాడీ విచ్ ఈజ్ ప్రైమరీగా రెస్పాన్సిబుల్ ఈ ఇండియాలో ఉన్న వర్క్ ఫోర్స్ ఎట్ లార్జ్కి రీస్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్కి. ఇది ఒక బాడీ. ఇది హోల్ ఇంటెంట్ ఈజ్ టు హెల్ప్ ది వర్క్ ఫోర్స్ ఎట్ లార్జ్. అది ఎంట్రీ లెవెల్ కావచ్చు, మిడ్ లెవెల్ కావచ్చు, సీనియర్ లెవెల్ కావచ్చు. ఒకటి. సో దీనికి సంబంధించి వీ హ్యావ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్. ఒకటి మీరు చెప్పినట్టు ఖచ్చితంగా టెక్నాలజీ డిస్రప్షన్, టెక్నాలజీ చేంజ్ వచ్చినప్పుడు దేర్ విల్ ఆ సప్లై, డిమాండ్ సప్లై గ్యాప్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్ అందులోనే ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అని ఇంకొక ఇనిషియేటివ్ ఉంది. ఆ ఇనిషియేటివ్ ద్వారా ది హోల్ ఇంటెంట్ ఈజ్ టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్. ఫస్ట్ ఇండస్ట్రీతో పార్ట్నర్ అయ్యి ఇండస్ట్రీకి కావాల్సిన రిలవెంట్ కాంటెంట్, ఆ కోర్సెస్ అవన్నీ తీసుకుని దెన్ వీ పార్ట్నర్, వీ ఆల్సో విజిట్ అకాడమీకి కూడా వెళ్ళి అకాడమీలో ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఈజ్ ఉన్న మోడల్ ఏంటి, ఎంత గ్యాప్ ఉంది, అండ్ ఈ ఇండస్ట్రీ రిలవెంట్ కోర్సెస్ని ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ అకాడమిక్ స్ట్రక్చర్ ఉంది. అవును, దాని మీద ఓవర్ అండ్ అబౌవ్ ఈ కోర్సెస్ అన్నీ పెడితే ద ఛాన్సెస్ ఆఫ్ దెమ్ గెటింగ్ అప్స్కిల్లింగ్ విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ బీ చాలా స్లో అయిపోతుంది అండ్ డిస్కరేజ్ కూడా అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కన్వెన్షనల్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి. సో మా ప్రయత్నం అంతా ఈ అకాడమీకి వెళ్ళినప్పుడు ఆ అకాడమీలో ఈ ఇండస్ట్రీ రిలవెంట్ కోర్సెస్ని ఎంబెడ్ చేయడం త్రూ ది రెగ్యులర్ కోర్స్, సో దట్ వాళ్ళకి ఆ క్రెడిట్స్ వచ్చి అట్లీస్ట్ ద ఇండస్ట్రీ రిలవెంట్ కాంటెంట్ వాళ్ళు నేర్చుకొని ఎంప్లాయబిలిటీకి రెడీగా ఉండేట్టు. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటాం కదా ఎన్పిటిఎల్ కోర్సెస్ అని, స్వయం అని ఇలా ఉన్నాయి కదా ఓన్ కోర్సెస్. దానికి క్రెడిట్ పాయింట్స్ ఉంటాయి అండ్ యూనివర్సిటీ ఇచ్చే క్రెడిట్ పాయింట్స్ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్కలాగా డిజైన్ చేస్తుంది. కొంతమంది దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 160 క్రెడిట్ పాయింట్స్ ఉంటే 20 పాయింట్స్ మటుకు ఈ అవుట్ సైడ్ కోర్సెస్ నుంచి ఉంటాయి. అలా నాస్కామ్ కూడా క్రెడిట్ పాయింట్స్ ఇస్తుంది మీ కోర్సెస్ అని అన్నారు. అండ్ దట్ నేమ్ ఇస్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్. సో ఈ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్లో యాజ్ ఆన్ టుడే 450 కోర్సులు పైగా ఉన్నాయి. వేరియస్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ రిలవెంట్ కాంటెంట్ మీద అండ్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ మీద కూడా అన్నీ కన్సిడర్ చేసి దానికి సంబంధించిన రిలవెంట్ కోర్సెస్ అండ్ దే ఆర్ క్రెడిట్ ఈక్వలెంట్ కోర్సెస్. అంటే అకాడమీకి డైరెక్ట్గా పార్ట్ ఆఫ్ ద రెగ్యులర్ కరిక్యులంలో ఎంబెడ్ చేయగలిగిన కోర్సెస్ అవన్నీ. అండ్ అది నాట్ జస్ట్ ఫస్ట్ టైం, డిగ్రీ, ఐటీఐ అన్ని కేటగిరీ వాళ్ళకి అప్లికబుల్ అయ్యే కోర్సెస్ ఈ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంత స్కిల్లింగ్ ఏదైతే నడుస్తోందో ఫ్రమ్ నాస్కామ్ ఎండ్, బికాస్ కొంతమంది స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్ గురించి తెలీదు. దే మైట్ బీ నోయింగ్ సమ్ అదర్ ప్రోగ్రామ్స్, లేకపోతే మీ ప్రోగ్రామ్ గురించి తెలిసి ఉండొచ్చు, వేరేవి తెలీదు. సో ఎక్కడైతే మనం ఆ డిజిటల్ స్కిల్ షార్టేజ్ అన్నది నాస్కామ్లోనే రిపోర్ట్ ఉంది. మీరు ఇప్పుడే చెప్పారు కదా కొన్ని రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తామని. 25 to 29% ఆఫ్ డిజిటల్ స్కిల్ షార్టేజ్ ఉంది. అంటే ప్రస్తుతానికి మనకున్న షార్టేజ్ వచ్చేసి 6 lakhs వరకు ఉంది.
ఫ్యూచర్లో 2027కి వచ్చేసరికి అది దాదాపు 1.25 మిలియన్ షార్టేజ్ వరకు ఉంటుంది బికాస్ ఆఫ్ ద న్యూ టెక్నాలజీ కమింగ్ ఇన్ ఏఐది. సో ఈ షార్టేజ్ని కవర్ చేయడానికి వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నాస్కామ్ది? ఈ మేజర్గా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు టెక్నాలజీ డిస్రప్షన్ వల్ల డెఫినెట్గా ఆ డిమాండ్ సప్లై గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో అడ్రస్ చేయాలి. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, సెంట్రల్ అండ్ స్టేట్ ఇనిషియేటివ్స్, స్పెషల్గా ఈ అప్స్కిల్లింగ్ మీద, రీస్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్ మీద. ఆ ప్రోగ్రామ్స్ మీద అవగాహన కలిగించడం అండ్ ఎంకరేజ్ కాలేజెస్ అండ్ సబ్సిక్వెంట్లీ స్టూడెంట్స్ టు గెట్ ఇన్ టు దోస్ ప్రోగ్రామ్స్, అదొకటి. అండ్ ఇండస్ట్రీ అకాడమీ కొలాబరేషన్, ఇండస్ట్రీలతో అకాడమీ, ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ అకాడమీతో కొలాబరేట్ అయ్యి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ పెడుతున్నారు. సో ఇన్ ఏ వే టు వాళ్ళకి ఇంటేక్ ఉన్న స్పెసిఫిక్ ఏరియాస్ ఆఫ్ వర్క్ మీద ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ నడిపి స్టూడెంట్ని ట్రైన్ చేసి డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకునేటట్టు. సో ఇండస్ట్రీతో అకాడమీ కొలాబరేట్ అయ్యి ఎర్లీ స్టేజెస్ ఆఫ్, అంటే డైరెక్ట్గా 3rd ఇయర్ 4th ఇయర్ ఎప్పుడైతే వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి ఉద్యోగానికి రెడీ అయ్యే ముందు కంటే, ఇఫ్ దే ఎస్టాబ్లిష్ దీస్ పార్ట్నర్షిప్స్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అండ్ హెల్ప్ రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద స్టూడెంట్, సో దట్ ప్రతి స్టూడెంట్కి అసలు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది ఆ అవగాహన కలిగించి, అండ్ దెన్ ఆ రిలవెంట్ కాంటెంట్ రెగ్యులర్ క్రెడిట్లో ఎంబెడ్ చేయడం, రెగ్యులర్ కరికులంలో ఎంబెడ్ చేయడం, అదొకటి. వీ పార్ట్నర్ విత్ లాట్ ఆఫ్ అకాడమీ ఇన్ రన్నింగ్ దీస్ ప్రోగ్రామ్స్, ఇన్ డ్రైవింగ్ దీస్ ప్రోగ్రామ్స్, అదొకటి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కంటిన్యూస్ లెర్నింగ్. ఒక 3 ఏళ్ళు చదివి ఆపేస్తే అది సరిపోతుంది అనే మైండ్ సెట్తో నడవదు. ఇప్పుడున్న టెక్నాలజీ చేంజ్కి కంటిన్యూస్గా అప్స్కిల్ అవుతూ ఉండాలి. సో కొత్త టెక్నాలజీ చేంజెస్ ఏమొచ్చాయి, దానికి సంబంధించిన కాంటెంట్ కానీ ప్రాక్టికల్ యూస్ కేసెస్ కానీ ఎక్కడ అవుతున్నాయి, దానికి సంబంధించిన ల్యాబ్స్ ఎక్కడైనా ఉన్నాయా, అలాంటి వాటిలో స్టూడెంట్స్ కూడా కొంచెం కంటిన్యూస్ లెర్నింగ్ ఎంబెడ్ చేసుకుంటే దిస్ గ్యాప్ కెన్ బి సబ్డ్యూడ్. ఓకే, సో మీరు కంటిన్యూస్ లెర్నింగ్ అన్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ వచ్చేసి మేము ఒక సర్వే తీసామండి స్టూడెంట్స్ని. చాలామంది చెప్పేది ఏంటంటే ఈ కోర్సెస్ అన్నీ థియరిటికల్ లెర్నింగే ఉంటాయి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కడుంది అని అంటారు. ఓకే, సో ఐ నీడ్ 2 ఆన్సర్స్ ఫ్రమ్ యూ అండి. ఒకటి వచ్చేసి నాస్కామ్ వాళ్ళ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఈజ్ ఇట్ థియరిటికల్ ఆర్ ప్రాక్టికల్? వేరే అదర్ కోర్సెస్ గురించి మీరేమన్నా డిస్కషన్ చేశారా, బీ ఇట్ విత్ గవర్నమెంట్ ఆర్ ఇండస్ట్రీస్ ఆర్ ఎనీబడి? టు యువర్ ఫస్ట్ పాయింట్, ఒకటి మా స్కిల్లింగ్లో 2 ఉన్నాయి. ఒకటి థియరిటికల్ ఉంది, మా ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ కూడా చేయొచ్చు. కానీ ఆ కాంటెంట్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీ రిలవెంట్ కాంటెంట్. సో ఇండస్ట్రీ డిజైన్ చేసి పెట్టిన కాంటెంట్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఏ థియరీ ఆర్ ఎనీ రిఫరెన్స్ ఆఫ్ ఎ టెక్స్ట్ బుక్, రైట్? ఇండస్ట్రీ, many product or service companies have put those relevant content which they are practicing. సో ఆ ప్రాక్టీషనర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉంది ఆ కాంటెంట్లో, అదొకటి. బట్ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ లెర్నింగ్. అది కాకుండా మేము కాలేజెస్కి వీ ఆల్సో టేక్ ఇండస్ట్రీ లీడర్స్ టు షేర్ వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ అవి షేర్ చేయడానికి మేము సెషన్స్ కూడా రన్ చేస్తాం. సో ఇట్ ఈస్ 2 వే. సో ప్రతి అకాడమీకి కూడా ఈ ఆస్పెక్ట్ ఇంపార్టెంట్. ఇండస్ట్రీకి క్లోజ్గా ఉండాలంటే దే నాట్ ఓన్లీ ట్యాప్ ఆర్ బీ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామ్స్, బట్ ఇండస్ట్రీ లీడర్స్ని ఫ్రీక్వెంట్గా క్యాంపస్కి పిలవటం, వాళ్ళ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ ప్రకారం ఆ సెషన్స్ని రన్ చేయడం, దానివల్ల స్టూడెంట్స్కి కొంచెం ప్రాక్టికల్ ఆస్పెక్ట్ అనేది వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు పెట్టిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్లో ల్యాబొరేటరీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ దెమ్. అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రాక్టీషనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ అనేది తెలుస్తుంది.
మనకి ఎక్కడ చదివినా ఆన్లైన్ లెర్నింగ్ ఆర్ బుక్ లెర్నింగ్ విల్ ఓన్లీ టీచ్ ది మెథడ్ ఆఫ్ వాట్ ఈస్ డన్, బట్ ఎండ్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్గా ఇప్పుడున్న టెక్నాలజీ డిస్రప్షన్లో టెక్ నాలెడ్జ్ ఒకటే కాదు, డొమైన్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఈ ఇండస్ట్రీ లీడర్స్ ఇంటరాక్షన్లో ఆ విషయం అనేది బాగా క్లియర్గా ఉంటుంది. అందుకని ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు వర్క్ ఇన్ కంజంక్షన్ విత్ ది ఇండస్ట్రీ, బీ విత్ దెమ్ ఆర్ స్పెండ్ మోర్ టైమ్ విత్ ఇండస్ట్రీ టు అండర్స్టాండ్ ది డొమైన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏ టెక్నాలజీ నేర్చుకున్నా అది ఎలా అప్లై అవుతుంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది. సో దట్ దిస్ ఓవరాల్ స్కిల్ గ్యాప్ ఈజ్ యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్. అఫ్ కోర్స్ ఒకసారి జాబ్లోకి వచ్చాక దట్ స్మాల్ ట్వీకింగ్ విల్ రియలీ హెల్ప్ దెమ్ టు గెట్ ఆన్ బోర్డ్ ఈజీలీ. మీరు ఒక కార్పొరేట్ ఫంక్షన్స్ అండ్ ఆల్ దీస్ కనెక్టివిటీ ఎనేబులర్ కాబట్టి యూఆర్ డూయింగ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ పర్స్పెక్టివ్, అంటే ఇండస్ట్రీ నీడ్ ఏదైతే ఉందో ఆ కోర్సెసే పెడుతున్నారు. ఈజ్ ఇట్ లైక్ 50-50% ఉందా థియరీ అండ్ ప్రాక్టికల్? అగైన్ మేము మా దానిలో కోర్సెస్ చాలా మటుకు కోర్సెస్ దే ఆర్ అలైన్డ్ టు వేరియస్ జాబ్ రోల్స్. ఓకే, సో బేసిస్ ద జాబ్ రోల్, ఆ జాబ్ రోల్కి సంబంధించిన కాంటెంట్ ఏంటి అండ్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ విల్ డిఫైన్. అండ్ అగైన్ ఆ కాంటెంట్ కూడా స్పెసిఫిక్గా ఎనీ టెక్నాలజీ ఆర్ అ బిజినెస్ ది ఎక్స్పర్టీస్ విల్ వేరీ ఫ్రమ్ సమ్ 15 నిమిషాలు 30 నిమిషాల కోర్స్ నుంచి 400 అవర్స్ కోర్స్ వరకు ఉంది. సో ది డెప్త్ ఆఫ్ లెర్నింగ్ విల్ వేరీ ఇన్ బోత్ ఆస్పెక్ట్స్. సో మోర్ ద నెంబర్ ఆఫ్ అవర్స్, మోర్ ఇట్ హ్యాస్ బోత్ థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్. సో దట్స్ హౌ వీ కవర్. సో ఎవరైనా ఫస్ట్ ఈ క్లౌడ్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ బేసిక్ తెలుసుకోవాలనుకుంటే కొన్ని పాత్వేస్ ఉన్నాయి, కొన్ని స్పెసిఫిక్ 30-minute 40-minute what do we say సెషన్స్ విచ్ విల్ హెల్ప్ దెమ్ హై లెవెల్గా చెప్తాయి అసలు ఏంటి ఈ టెక్నాలజీ అనేది. బట్ డీప్ డైవ్ దేర్ ఆర్ ఆల్సో కోర్సెస్ పోస్ట్ దట్ వేర్ every student, every individual can deep dive into it and gain expertise, which will also embed little more practical use cases there. And ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అబ్జర్వేషన్, ఇప్పుడు ఏదైతే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంది అన్నారో ఆఫ్టర్ దిస్ కోర్సెస్, ఓకే, స్కిల్లింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం అడిగారు అంటే ఇంటర్న్షిప్స్ గురించి. అంటే అన్లెస్ అండ్ అంటిల్ మేము నేర్చుకున్న కోర్స్ని మేము ఇంప్లిమెంట్ చేస్తే త్రూ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మాకది బెటర్ ఎక్స్పోజర్ వస్తుంది, దాని ద్వారానే జాబ్స్ క్రియేట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో నాస్కామ్ ఆపర్చునిటీ ఇస్తుందా, లైక్ ఆఫ్టర్ స్కిల్లింగ్ ఇంటర్న్షిప్స్ అనేవి క్రియేట్ చేస్తుందా? తప్పకుండా అండి. మాది అపార్ట్ ఫ్రమ్ ది ఆన్లైన్ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ ది ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, మాది ఒక టాలెంట్ కనెక్ట్ పోర్టల్ కూడా ఉంది. టు ద మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు అండర్స్టాండ్ ద డిమాండ్, డూ ద డిమాండ్ అగ్రిగేషన్ అండ్ దెన్ ఇంటిమేట్ ఇండస్ట్రీ. సో ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్లో ఎవరైతే సర్టిఫికేషన్స్ చేశారో వాళ్ళు ఆ టాలెంట్నంతా ఈ టాలెంట్ కనెక్ట్ పోర్టల్లోకి తీసుకొచ్చి గివెన్ ఏ స్పెసిఫిక్ జాబ్ రోల్ ఈ ఇండస్ట్రీ లీడర్స్కి ఆ వ్యూ ఉంటుంది. ఎంతమంది అసోసియేటెడ్ కాంటెంట్ కోర్సెస్ చేశారు, ఆ వర్క్ ఫోర్స్ ఎంతమంది సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేశారు. సో గివెన్ ఏ డిమాండ్ ఫర్ ఎ స్పెసిఫిక్ జాబ్ రోల్ వాళ్ళకి ఇండస్ట్రీకి ఆ విజిబిలిటీ ఉంటుంది. ఎంతమంది అట్లీస్ట్ ఆ రిలేటెడ్ కాంటెంట్ కోర్సెస్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేశారు, అండ్ హౌ మెనీ ఆర్ ది అదర్ జాబ్ రోల్స్ విచ్ ఆర్ ఆల్రెడీ వేర్ దేర్ ఈజ్ ఎనఫ్ టాలెంట్ ఇన్ దాట్. సో ఆ డిమాండ్ అగ్రిగేషన్ అనేది ఆ టాలెంట్ కనెక్ట్ పోర్టల్లో మేము ఇండస్ట్రీకి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, లైక్ కెన్ యూ గివ్ మీ మెట్రిక్స్ అండి? ఇన్ ఎ ఇయర్ ఎంతమంది యాక్చువల్గా దీంట్లో రిజిస్టర్ అవుతారు మీ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్? ఇన్ ఏ ఇయర్ అనే మెట్రిక్ లేదు నాకు, బట్ సో ఫార్ మోర్ దాన్ 2 million లాగిన్స్ ఆర్ ఆల్రెడీ దేర్, 2 million, అండ్ క్లోజ్ టు 1.6 million certifications are already done by various individuals. దట్ ఈస్ అ హై పర్సంటేజ్. వేరే కోర్సెస్ ఏదైతే క్రెడిట్ పాయింట్ సిస్టమ్ ఉంటుందో వేరే కోర్సెస్ చూసుకుంటే కనుక బేస్డ్ ఆన్ ద సర్వే విత్ అ
స్మాల్ శాంపుల్ ఆర్ వాట్ శాంపుల్ సైజ్ బట్టి 44% పీపుల్ యాక్చువల్లీ సెడ్ దట్ వీ డోంట్ కంప్లీట్ ఇట్. సో ఆ కంప్లీషన్ అనేది అయిపోతేనే కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కరెక్ట్. సో వెన్ యూ సెడ్ 1.6 million పీపుల్ హ్యావ్ గెయిన్డ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఇట్, దాని ద్వారా హౌ మెనీ ఇంటర్న్షిప్స్ హ్యావ్ బీన్ కన్వర్టెడ్? డూ యూ హ్యావ్ నెంబర్? ఆ డేటా ఐ డోంట్ హ్యావ్ ద నెంబర్ యాజ్ ఈజ్, బట్ ఐ కెన్ టెల్, నేను ఒక విషయం చెప్పగలను వై ద కంప్లీషన్ ఈజ్ హై. వన్ ఈజ్ కంప్లీట్గా థియరటికల్ లెర్నింగ్ అనేది లేదు అందులో. ఇట్ ఈజ్ మోర్ ఏ ఇంటరాక్టివ్ లెర్నింగ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు పాత్వేస్ ఉన్నాయి, లిటిల్ షార్ట్ డ్యూరేషన్ కోర్సెస్ ఉన్నాయి అదే టెక్నాలజీ మీద, అండ్ దెన్ లాంగ్ డ్యూరేషన్ ఉన్నాయి. సో పాత్వేస్కి ప్రతి ఆస్పెక్ట్కి మళ్ళీ అసెస్మెంట్స్ ఉన్నాయి, క్విజ్ ఉంది. సో ఏంటంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది కూడా వస్తుంది. సో దాంతో ఏంటంటే ఇండివిజువల్ విల్ ఆల్వేస్ బీ ఎంకరేజ్డ్ టు కంటిన్యూ దేర్ జర్నీ ఇన్ దట్. సో ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈస్ మోర్ ఏ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్. అండ్ అలాగే they have also embedded the Prime-lo we also have the virtual chatbot to guide the student. Okay. And there is this skill passport to వాళ్ళకి ఎన్ని కోర్సెస్ చేశారు మొత్తం ఒక వ్యూ ఉండటానికి. సో దీస్ ఆర్ ఆల్ మెయిన్ మెట్రిక్స్ విచ్ విల్ ఆ ఇండివిజువల్కి హెల్ప్ అవుతుంది అనమాట. వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, వేర్ దే ఆర్, ఏమేం కోర్సెస్ కవర్ అయ్యాయి, ఎలా వెళ్తోంది అనేది. దట్ కీప్స్ దెమ్ మోటివేటెడ్ టు కంటిన్యూ దిస్ లెర్నింగ్. మీరు ఎన్ని కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉంది నాస్కామ్? నెంబర్ ఆఫ్ కాలేజెస్ కౌంట్ లేదు, బట్ వీ హ్యావ్ 13+ స్టేట్స్లో మల్టిపుల్ MOUs ఉన్నాయి మాకు. వీ హ్యావ్ సైన్డ్ MOU విత్ మల్టిపుల్ స్టేట్ గవర్నమెంట్స్ and the higher education departments and all the colleges associated, whether it's private or the government colleges under them. We are trying to work with them to embed these credit relevant courses so far. To give a few examples, one మేము ఏపీలో ఆంధ్ర యూనివర్సిటీతో MOU చేసుకున్నాం, మెయిన్లీ టు ఎంబెడ్ దిస్ డిజిటల్ స్కిల్లింగ్, డిజిటల్ టెక్నాలజీస్ మీద, ఎమర్జింగ్ స్కిల్స్ మీద అకాడమిక్ కరిక్యులంలో ఎంబెడ్ చేయడానికి ఆల్రెడీ ఒక MOU ఉంది ఆంధ్ర యూనివర్సిటీతో. సో ఆంధ్ర యూనివర్సిటీ కింద వచ్చే కాలేజెస్ అన్నీ, ఎఫిలియేటెడ్ కాలేజెస్ కన్నీ ఈ ఎంబెడెడ్ కరిక్యులం వస్తుంది. ఎఫిలియేటెడ్ కాలేజెస్ చాలా ఉంటాయి కాబట్టి. అలాగే ది స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ఈవెన్ ఇన్ తెలంగాణలో కూడా రీసెంట్గా మేము MOU చేసాం, వేర్ ఆల్ ద యూనివర్సిటీస్ అండర్ దెమ్ to embed the Future Skills Prime initiative and series of courses in this initiative. ఓకే. అది కరెక్ట్గా కాలేజ్ వాళ్ళు ఆర్ యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారా ఈ ప్రోగ్రామ్ అని? డూ యూ హ్యావ్ అ సిస్టమ్ వేర్ యూ గో అండ్ చెక్ బ్యాక్? నాట్ సిస్టమ్ అంటే వీ కాలేజ్ టు కాలేజ్ ఆ మెట్రిక్స్ అనేవి స్కిల్ మన ప్రైమ్లో ఆల్రెడీ ఉంటాయి. ఎంతమంది స్టూడెంట్స్ ఎన్ని కోర్సెస్ చేశారు, ఆ డేటా అంతా కాలేజ్ దే కెన్ టేక్ టు సీ ఎఫికసీ, ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేయట్లేదు అనేది. సో దట్ ఈస్ ద మెట్రిక్ విచ్ ది పోర్టల్ కెన్ ఆఫర్ టు కాలేజ్. ఓకే, కాలేజ్కి వెళ్తుంది. కొన్ని రియల్ టైమ్ యూస్ కేసెస్ ఉన్నాయండి. ఐఎమ్ నాట్ షూర్ హౌ ఇట్ కెన్ బి అడ్రస్డ్ అని, బికాస్ యు ఆర్ అన్ ఎనేబులర్ అండ్ కనెక్టింగ్ డాట్. కాబట్టి అంటే క్రెడిట్ పాయింట్స్ ఉన్న కోర్సెస్ స్టూడెంట్స్ చేసినా కూడా, వీళ్ళకి బయట నుంచి ఇంటర్న్షిప్స్ వచ్చినా కూడా, కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ నాట్, అంటే లేదు మీరు ఆ కోర్స్ ఇప్పుడు చేయడానికి అంత టైం స్పెండ్ చేయొద్దు, కాలేజ్లో ఉన్న పోర్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలి, మీరు ఆ ఇంటర్న్షిప్కి వెళ్ళడానికి వీలు లేదు, మీరు ఈ కాలేజ్కి అటెండెన్స్కే రావాలి అని దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్పోక్ టు అస్. సో అటువంటి క్వెరీ స్టూడెంట్స్, మీరు ఇంత చక్కగా ప్రోగ్రామ్ డిజైన్ చేశారు కదా, విచ్ ఈజ్ హెల్పింగ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే అంత ఒక వాల్యూ సిస్టమ్ని మీరు ఇస్తున్నప్పుడు దానికి అదర్ సైడ్ పార్టీ కూడా అంతే వాల్యూని వాళ్ళు క్రియేట్ చేసి కాపాడుతున్నారా
దట్స్ వన్ మోర్ పాయింట్ దట్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్. ఇది ఫ్రమ్ ది స్టూడెంట్స్ పర్స్పెక్టివ్. మాకున్నాయి, మీరు చాలా మంచి సిస్టమ్ డిజైన్ చేశారు, మాకుంది, కాకపోతే కాలేజ్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదు, ఏం చేయాలి? ఈ విషయంలో దెర్ ఆర్ అగైన్ గవర్నమెంట్ కూడా టు ఎన్హాన్స్ ది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎట్ ఎర్లీ స్టేజెస్. ఈ నాప్స్ ప్రోగ్రామ్ అనేది వినే ఉంటారు, అవును, అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్. సో అది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మ్యాండేట్ అయింది ఇండస్ట్రీకి. అట్లీస్ట్ 2% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ షుడ్ బీ పార్ట్ ఆఫ్ ది నాప్స్ ప్రోగ్రామ్, ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ టు డూ అని. సో ఆ నాప్స్ ప్రోగ్రామ్ కూడా నాస్కామ్ రన్ చేస్తుంది. ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దట్ ఆస్పెక్ట్ టు రన్. సో మేము ఇండస్ట్రీకి వెళ్ళి, ఇండస్ట్రీ వీ కమ్ ఫ్రమ్ ది అదర్ సైడ్. We help industry to give the understanding of what this NAPS program is and how they can collaborate with academia in taking students, multiple students, part of their internship program. ఇప్పుడు ఆ సిఎస్ఆర్ రీసెంట్ బడ్జెట్లో ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాడచ్చని ఉంది. సో వీ ఎంకరేజ్ ఇండస్ట్రీ టు ఎన్హాన్స్ దీస్ నాప్స్ ప్రోగ్రామ్ ఎఫికసీ ఇన్ టేకింగ్ స్టూడెంట్స్. ఇండస్ట్రీ న్యాచురల్గానే ఫ్రెష్ హైర్స్కి త్రూ మల్టిపుల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఎర్లీ స్టేజెస్లోనే చాలామందిని తీసుకుంటున్నారు బై ఎంబెడింగ్ ద కోర్స్ విచ్ దే వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ద రెగ్యులర్ కరికులం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ నాప్స్ ప్రోగ్రామ్ ద్వారా కూడా వీ ఆర్ ట్రయింగ్ టు ఎన్హాన్స్ ది ఎంటైర్ స్టూడెంట్ జర్నీ టు బీ పార్ట్ ఆఫ్ దోస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఎట్ ఎర్లీ స్టేజెస్, సో దట్ ఆ ఇండస్ట్రీ అవగాహన అనేది పెరుగుతుంది అని. వాళ్ళు ఒక 6 months 7 months డ్యూరేషన్కి ఇండస్ట్రీతో అసోసియేట్ అయ్యి నేర్చుకొని మళ్ళీ టేకింగ్ దెమ్ బ్యాక్ టు కాలేజ్లో. సూపర్ అండి. సారీ, కాలేజ్ రిలేటెడ్ అంతా మీరు టైఅప్ చేస్తున్నారు, ఇండస్ట్రీ రిలవెంట్ టెక్నాలజీస్ కోర్సెస్ దాంట్లో ఎంబెడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ రియలీ అమేజింగ్. అయితే ఇప్పుడు ఏదైతే కరికులం ఉందో కాలేజెస్లో, మీరు ఆ టాప్ కాలేజెస్ పక్కన పెడితే 95% ఆఫ్ ద కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫాలో అయ్యే సిలబస్ స్ట్రక్చర్ కానీ ఎవ్రీథింగ్ కానీ కంప్లీట్లీ అవుట్డేటెడ్ ఉంది, విచ్ ఈస్ నోవే రిలవెంట్. ఒకవేళ రిలవెంట్ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకున్నా సరే టీచర్స్కి ఆ సబ్జెక్ట్ మీద లెర్నింగ్ లేదు. జస్ట్ వాళ్ళు కూడా ChatGPT వాడతారో, గూగుల్ వాడతారో, దే ఆర్ జస్ట్ రీడింగ్ అవుట్ థింగ్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్. దట్స్ వాట్ స్టూడెంట్స్ స్పోక్ టు అస్ అబౌట్ దిస్ సర్వే. సో ఆ స్ట్రక్చర్ని కానీ ఆ సిలబస్ని కానీ చేంజ్ చేయడం కానీ, యాజ్ అ ఇన్ఫ్లుయెన్షియల్ బాడీ నాస్కామ్ గవర్నమెంట్కి వెళ్ళి పాలసీ చేంజెస్ కానీ ఆ సిలబస్ చేంజెస్ కానీ, క్యాన్ యూ క్రియేట్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్? షూర్ అండి. ఈ ఆస్పెక్ట్లో దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ వర్క్ విచ్ వీ డూ. వన్, ఇన్ చేంజ్ ఇన్ కరిక్యులం టు మేక్ మోర్ ఇండస్ట్రీ రిలవెంట్. ఇండస్ట్రీ రిలవెంట్ కరిక్యులం అనేది అది ఒక కంటిన్యూస్ ఎక్సర్సైజ్ విచ్ వీఆర్ డూయింగ్ బోత్ ఎట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ ఆల్సో ది గవర్నమెంట్ లెడ్ యూనివర్సిటీస్. సో దట్ అగైన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎడిషనల్ కోర్స్ కాకుండా రెగ్యులర్ కరిక్యులం కింద తీసుకురావడానికి క్రెడిట్ ఈక్వలెంట్ కోర్సెస్ని ఎంబెడ్ చేసే ప్రయత్నం ఆల్రెడీ జరుగుతుంది. సో ఆన్ ది కాంటెంట్ సైడ్, సో దట్ ఆ ఇండస్ట్రీ రిలవెంట్ కాంటెంట్ అనేది యాక్సెసిబుల్ ఉండాలి స్టూడెంట్స్ కానీ. అండ్ ఇంకొక అన్నిటికంటే ముఖ్య విషయం ట్రైనర్స్. సో టెక్నాలజీ చేంజ్ అయిన కొద్దీ స్టూడెంట్స్ ఒకళ్ళే కాదు, ట్రైనర్స్ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అంతే కదా. సో దేర్ ఆర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్, ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యి రన్ చేస్తాం. సో గవర్నమెంట్తో ఈ రీసెంట్గా సైన్ చేసిన MOUsలో కూడా మల్టిపుల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో, ఆఫీసెస్లో, యూనివర్సిటీస్లో ఆ వర్క్ ఫోర్స్ అండ్ ది టీచర్స్ని ట్రైన్ చేసే మాడ్యూల్స్ ఆల్రెడీ ఆ వర్క్ అనేది మొదలైంది. సో వీ టేక్ ఇండస్ట్రీ లీడర్స్ నాట్ టు జస్ట్ టీచ్ టు స్టూడెంట్స్ బట్ ఆల్సో ద టీచర్స్. ఓకే. సో ఒక స్పెసిఫిక్ డ్యూరేషన్ వరకు ఆన్ స్పెసిఫిక్ టెక్నాలజీ ఈ ట్రైనర్స్ని కూడా ట్రైన్ చేసే మోడల్ వర్క్ ఆల్రెడీ ఈజ్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే. వీ డూ దట్ ఇన్ దీస్ 2 segments. ఓకే. సో ఇప్పుడు
ఇండస్ట్రీ రిలవెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది, ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ ఇస్తుంది, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఉంది అని చెప్పారు కదా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇంటర్న్షిప్స్ ఆర్ జాబ్స్ వరకు వచ్చేసరికి, లేకపోతే ఇంటర్న్షిప్స్ వాళ్ళకి రావాలన్నా కూడా సర్టిఫికేట్ వచ్చినంత మాత్రాన ఇంటర్న్షిప్స్ ఆర్ జాబ్స్ వస్తాయని కాదు. వాళ్ళకి ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది మ్యాండేటరీ. అది రాకుండా ఓన్లీ థియరీతోని జాబ్స్ రావు. ఇది నా మాటే కాదు, స్టూడెంట్స్ మాట కూడా. ఓకే, సో ఆ టాప్ 3 స్కిల్స్ కానీ 5 స్కిల్స్ కానీ ఏదన్నా మీరు చెప్పాలంటే, బికాజ్ యూఆర్ కనెక్టెడ్ విత్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, అలా కొన్ని స్కిల్స్ వాళ్ళు చేసుకోవాలంటే కనుక, అంటే ఇన్కల్కేట్ చేసుకోవాలంటే కనుక, వాట్ ఆర్ దోస్ టాప్ 3 స్కిల్స్? ఒకటి, మన దేశంలో టెక్నికల్ స్కిల్స్కి అదేంటి కొరత ఎక్కువ లేదు. అందరూ టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉంది. ఓకే, బట్ ఈ చేంజింగ్ ఆఫ్ ది టెక్నాలజీ వల్ల కొంచెం డొమైన్ స్కిల్ అనేది ఇంపార్టెంట్. సో ఆ ఏరియాలో చాలా ఫోకస్, చాలా వర్క్ జరుగుతుంది. అండ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు హ్యావ్ బోత్ టెక్ అండ్ డొమైన్. అది కాకుండా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ది సాఫ్ట్ స్కిల్స్. సో చాలామంది స్టూడెంట్స్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద టెక్నాలజీ, బట్ అది ఆర్టికులేట్ చేయడం కానీ ఆ విషయాన్ని ప్రజెంట్ చేయడంలో ఆ సాఫ్ట్ స్కిల్స్ ఆస్పెక్ట్లో వాళ్ళకి దే ల్యాక్. అందుకనే చాలా ఉద్యోగాలు, చాలా ఆపర్చునిటీస్ మిస్ అవుతారు. సో సాఫ్ట్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది దట్ ఈస్ సంథింగ్ విచ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ టు ఎన్హాన్స్ దేర్ సాఫ్ట్ స్కిల్, టు పుట్ దేర్ థాట్ అండ్ ఎంత కరెక్ట్గా క్లియర్గా ఆర్టికులేట్ చేయగలరు అనేది చాలా ఇంపార్టెంట్. సో మై రికమెండేషన్ వుడ్ ఆల్వేస్ బీ ప్లీజ్ ఫోకస్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్. ఇది మన పాడ్కాస్ట్లో కానీ డిస్కషన్స్లో కానీ ఒక భగవద్గీత లాగా అయిపోయిందనమాట. దీన్ని మనం పదే పదే చెప్తూ ఉంటాము. సో మీ మాట అండ్ ఇండస్ట్రీ లీడర్స్ కూడా మీతో అన్న మాటలేవు కదా ఇవి, లైక్ ఇక్కడే ల్యాకింగ్ ఉందని మీరు విన్నారా? చాలా మటుకు ఖచ్చితంగా అండి. ఈవెన్ రీసెంట్గా ఒక ఆర్టికల్ చూశాను నేను, ఆర్టికల్ ఇన్ వన్ ఆఫ్ ది లీడింగ్ న్యూస్ ఛానల్. అందులో కూడా ఇదే విషయం చెప్పారు. సాఫ్ట్ స్కిల్స్ విత్ వెరీ అబవ్ యావరేజ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ క్యాండిడేట్ విత్ ఎక్సలెంట్ సాఫ్ట్ స్కిల్స్ విల్ ఆల్వేస్ హ్యావ్ హయ్యర్ ఆపర్చునిటీ. చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆ ఉద్యోగం రావడానికి కంపేర్డ్ టు ఏ వెరీ హై టెక్ ఎక్స్పర్ట్ విత్ వెరీ మినిమల్ సాఫ్ట్ స్కిల్స్. సో ఇది ఖచ్చితంగా ఎవ్రీ ఇండివిజువల్ హూ ఈజ్ ఎక్స్పైరింగ్ టు ఎంటర్ ఆర్ గ్రో ఇన్ దేర్ కెరియర్ పాత్ హ్యాస్ టు ఫోకస్ ఆన్. మీరు ఇప్పుడు ఏదైతే 450 కోర్సెస్ అని చెప్పారో ఆన్ యువర్ ప్లాట్ఫామ్, ఆ 450 కోర్సెస్లో మెజారిటీ అన్ని టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా, లేకపోతే యూ హ్యావ్ సంథింగ్ ఆన్ ది సాఫ్ట్ స్కిల్స్ బేసిస్ ఆల్సో? రెండు ఉన్నాయండి. ఇట్ హ్యాస్ ఆల్ ద టెక్ అండ్ ఆల్సో సాఫ్ట్ స్కిల్స్. ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. పర్సనాలిటీ ట్రైనింగ్, ఇంటర్వ్యూ ట్రైనింగ్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఈ కోర్సెస్ మెయిన్గా టెక్నాలజీ, బిజినెస్ అండ్ దెన్ సాఫ్ట్, ఆల్ ద 3 ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తుంది. అంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ వెరీ హై లెవెల్గా మనం మాట్లాడుతున్నాము. ఓకే, హై లెవెల్ ఇన్ ద సెన్స్ ఏఐ గురించి ఉందా, లేకపోతే సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయని మాట్లాడుతున్నాము. నేను కొన్ని యూస్ కేసెస్ విన్నానండి. కాలేజెస్లో పీపుల్ కమింగ్ ఫ్రమ్ ప్రాబ్లీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే దేర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ పీపుల్, వాళ్ళకి మెయిల్ ఎలా రాయాలి, ఫైల్ ఎలా అటాచ్ చేయాలి, ఇక్కడ కూడా ఛాలెంజెస్ ఉన్నాయంట. సో ఇంత చిన్న ఆస్పెక్ట్స్లో కూడా ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఒక కాలేజ్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ అంటే ఇటువంటి మైక్రో స్కిల్స్ని కూడా ట్రైన్ చేయడం అనేది ప్రాబ్లీ ఆ ఛాలెంజెస్ చూసాం మేము కాలేజెస్లో స్టూడెంట్స్కి. హౌ టు ఒక సింపుల్ మెయిల్ రాయడం, అడ్రస్సింగ్ ఎలా, మనకు చిన్నప్పుడు లెటర్ రైటింగ్ రాయించేవారు కదా, బట్ ఆ మెయిల్ రైటింగ్లో కూడా ఛాలెంజెస్ ఉన్నాయని వింటున్నాం. సో అటువంటి మైక్రో స్కిల్స్లో కూడా ప్రాబ్లీ యూ కెన్ డూ సంథింగ్ దేర్ విచ్ ఈజ్, అంటే పీపుల్ డోంట్ టాక్ అబౌట్ ఇట్, కాకపోతే అవి రియల్ టైమ్ ప్రాబ్లమ్స్, పీపుల్ ఆర్ సీకింగ్ ఇట్. అబ్సల్యూట్లీ. ఈ ఆస్పెక్ట్లో కూడా కాలేజ్ అనే కాదు, స్కూల్ స్టేజ్ నుంచి కూడా అగైన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తాను.
ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బీ పార్ట్ ఆఫ్ డిజైన్ థింకింగ్ వర్క్షాప్స్. ఒక కోహోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ని కూర్చోపెట్టి అండ్ ద కోహోర్ట్ విల్ హ్యావ్ వన్, ఎవరైతే ఒకళ్ళు బాగా ఎక్స్ప్రెస్ చేయగలరో ఎక్స్ట్రోవర్ట్ ఉంటారో, ఒక ఇంట్రోవర్ట్ కూడా ఉండాలి. సో దట్ వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ అనేది తెలిసిన గ్రూప్లో ముందు పెరిగితే అప్పుడు ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్కి వచ్చినప్పుడు అన్నోన్స్ దగ్గర ఉన్నప్పుడు ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు రన్ దీస్ వర్క్షాప్స్ టు, అది ఏ టాపిక్ అయినా కావచ్చు, అది ప్రోడక్ట్ బిల్డింగ్ కావచ్చు, ఏదైనా స్పెసిఫిక్ యూస్ కేస్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఆ పబ్లిక్ ఫేసింగ్ అవేర్నెస్ అనేది, ద బేసిక్ ఎటికేట్స్, దీస్ ఆర్ ఆల్ హ్యావ్ టు బీ టాట్ రైట్ ఫ్రమ్ ఎర్లీ స్టేజెస్. ఓన్లీ దెన్ దే విల్, ఈ కరెక్ట్గా వాళ్ళు ఎప్పుడైతే ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలో దే విల్ బీ రెడీ విత్ దోస్ నెసెసిటీ బేసిక్ స్కిల్స్. కరెక్ట్, దీస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ యూజువల్గా మనం టియర్ 1 సిటీస్లో ఈ ప్రోగ్రామ్స్ ఇన్కల్కేట్ చేస్తూ ఉంటారు. కోర్స్ వాళ్ళకు కూడా అక్కడ డ్రాబ్యాక్ ఉంది, ఇక్కడ కూడా. అదర్వైజ్ ఈవెన్ ఇన్ టియర్ 2, టియర్ 3 సిటీస్ ప్రోగ్రామ్స్ కరికులంలో కూడా ఇది ఇన్కల్కేట్ చేయాలని ప్రాబ్లీ స్మాల్ రిక్వెస్ట్. మా నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సిన్స్ యూ హ్యావ్ యాక్సెస్ టు టాకింగ్ టు పీపుల్ ఫ్రమ్ ది గవర్నమెంట్ బాడీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వి రిక్వెస్ట్ యూ టు హెల్ప్ దెమ్ మేక్ దోస్ చేంజెస్ ఇన్ ద పాలసీస్ కావచ్చు, లేదంటే సిస్టమ్ స్ట్రక్చర్ దేంట్లో అయినా సరే ఈ ఇంపాక్ట్ తీసుకొస్తే నిజంగా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. తప్పకుండా అండి, మేము ఆల్రెడీ అదే దిశగా చాలా వర్క్ చేస్తున్నాం. అండ్ టైర్ 1 అనే కాదు, టైర్ 2, టైర్ 3 అన్ని సిటీస్లోనూ, అన్ని కాలేజెస్లోనూ కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది, వాళ్ళకి చాలా ఇష్యూస్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయి ఉండొచ్చు, అవగాహన లేకపోయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో వీ ఆల్వేస్ వీ హ్యావ్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ NASSCOM, వీ హ్యావ్ ప్రోగ్రామ్స్ వేర్ వీ ఆల్సో రీచ్ అవుట్ టు దిస్ టైర్ 2, టైర్ 3 సిటీస్, ఆ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడడం. వీ రన్ దోస్ ప్రోగ్రామ్స్ దేర్ ఫర్ దెమ్ టు ఆల్సో అండర్స్టాండ్ బయట ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఇండస్ట్రీ ఆలోచన ఎలా ఉంది, వాళ్ళు ఎలా అవ్వాలి. ఆ ఎఫర్ట్స్ ఆర్ ఆల్రెడీ దేర్ అండ్ వీ విల్ యాంప్లిఫై టు డూ మోర్. మీరు ఒకటి సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద ఈ అప్రెంటిస్షిప్ ఆ ఫండ్స్ని కూడా వాడొచ్చు అన్నారు కదా. యాజ్ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ నేను కొన్ని స్టోరీస్ విన్నానండి. కొన్ని కాలేజెస్లో వాళ్ళకి ప్రాపర్ వైఫై ఉండదట, ప్రాపర్ సిస్టమ్స్ ఉండవట. మరి ఆ కాలేజ్కి నిజంగా నీడ్ ఉంటే వై డోంట్ దీస్ పాయింట్స్ గెట్ కొలాబరేటెడ్ ఈ సిఎస్ఆర్ కింద? ఈ పాయింట్స్ కూడా కొన్ని, అంటే ఇవన్నీ రియల్ టైం కోర్ క్రూడ్ ప్రాబ్లమ్స్ అండి. దీని గురించి మాట్లాడరు బయటికి, కాకపోతే ఇక్కడి నుంచి ఆ ప్రాబ్లం అన్నది స్టార్ట్ అవుతుంది, విచ్ ఈజ్ అది ఎక్స్పాండ్ అయ్యి ఈ స్టేజ్కి ఈ స్కిల్ గ్యాప్ అనేది స్టార్ట్ అయింది అన్నది మై ఒపీనియన్. ఖచ్చితంగా అండి, ఇండస్ట్రీకి వీ ఆల్వేస్ టేక్ ఇండస్ట్రీ. మా NASSCOM ఫౌండేషన్ ఉంది, వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు, పర్టికులర్గా అండర్ ప్రివిలేజ్డ్, అండర్ సర్వ్ సొసైటీస్ వేర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయో. చాలా ఇష్యూస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కాదు, దేర్ ఆర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఛాలెంజెస్. ఇవన్నీ అడ్రస్ చేస్తూ స్కిల్లింగ్లో స్పెషల్గా దేర్ ఆర్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ రన్ బై NASSCOM ఫౌండేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీ. అండ్ దీస్ ఆర్ సంథింగ్ విచ్ వీ బిల్డ్ more and more as we go along. Very nice అండి. అంటే the way you explain the kind of programs that NASSCOM has, ఆ కనెక్టివిటీని పెంచడం, ఇవన్నీ ఇట్స్ రియలీ అమేజింగ్. అంటే ఇది నీడ్ ఆఫ్ ది అవర్. కంపల్సరీగా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఈ స్కిల్ షార్టేజ్కి కావాల్సిన నీడ్ అనమాట అది. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ ది పాడ్కాస్ట్ అండ్ చాలా ఇన్సైట్స్ షేర్ చేశారు మాతోని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. No problem. Our pleasure, Andy. Thank you.